తెలుగు సినిమా చరిత్రలో 90ల కాలం ఒక గోల్డెన్ ఇయర్. ఆ సంవత్సరంలో బాక్సాఫీస్ దగ్గర స్టార్ హీరోల మధ్య పోటీ మామూలుగా ఉండేది కాదు. థియేటర్ల దగ్గర కటౌట్లు, రికార్డుల వేటతో టాలీవుడ్ షేక్ అయిపోయేది. ముఖ్యంగా ముగ్గురు అగ్ర హీరోలు ఒకే రకమైన టైటిల్స్ తో వచ్చి బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీ ఇచ్చి ముగ్గురు బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకోవడం అంటే సామాన్య విషయం కాదు. అవును, మనం మాట్లాడుకుంటుంది నందమూరి బాలకృష్ణ, కింగ్ నాగార్జున, విక్టరీ వెంకటేష్ల బుల్లోడు సినిమాల ట్రైలాలజీ గురించి. మొదటిగా నటసింహ నందమూరి బాలకృష్ణ బంగారు బుల్లోడు. రవిరాజ పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఒక సంచలనం. బాలయ్య బాబు రౌద్రం, రొమాన్స్, రాజ్ కోటి అందించిన అదిరిపోయే పాటలు థియేటర్లను ఊపేశాయి. ముఖ్యంగా స్వాతిలో ముత్యమంత పాట ఇప్పటికీ ఒక ట్రెండ్ సెక్టర్. ఈ బంగారు బుల్లోడు బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. బాలయ్య కెరియర్ లోనే వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. బాలయ్య బంగారు బుల్లోడిగా వస్తే కింగ్ నాగార్జున గరాణ బుల్లోడిగా ఎంట్రీ ఇచ్చాడు. దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు మార్క్ కమర్షియల్ ఎలిమెంట్స్ తో వచ్చిన ఈ సినిమా థియేటర్లలో కోనకాలు తెప్పించింది. నాగ్ స్టైలిష్ లుక్స్, రమ్యకృష్ణతో కెమిస్ట్రీ, కీరవాణి సూపర్ హిట్ మ్యూజిక్ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లింది. మాస్ క్లాస్ అనే తేడా లేకుండా అందరినీ ఆకట్టుకుని నాగార్జున ఖాతాలో మరో సాలిడ్ బాక్సాఫీస్ హిట్ గా నిలిచింది ఈ గరానా బుల్లోడు. బాలకృష్ణ, నాగార్జున మాస్ అండ్ క్లాస్ ఎంటర్టైన్మెంట్ తో దూసుకుపోతుంటే విక్టరీ వెంకటేష్ తనదైన స్టైల్లో సరదా బుల్లోడుగా థియేటర్లోకి వచ్చాడు. రవిరాజ పినిశెట్టి తెరకెక్కించిన ఈ చిత్రం ఫుల్ లెంత్ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరించింది. వెంకీ బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్, సినిమాలోని సెంటిమెంట్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. పేరుకు సరదా బుల్లోడే కానీ బాక్సాఫీస్ దగ్గర మాత్రం కలెక్షన్ల వేటలో అసలు తగ్గలేదు. వెంకటేష్ కి మరో సూపర్ హిట్ విజయాన్ని అందించింది. ఇలా ఒకే తరహా టైటిల్స్ తో వచ్చిన ఈ ముగ్గురు బుల్లోళ్ళు థియేటర్లలో గట్టి పోటీ ఇచ్చుకున్నారు. ఒకరిని మించి ఒకరు కలెక్షన్ల రికార్డులు తిరగరాశారు. ముగ్గురు హీరోలు కూడా బాక్సాఫీస్ దగ్గర క్లీన్ విక్టరీ కొట్టి ముగ్గురు బ్లాక్ బాస్టర్ హిట్స్ అందుకోవడం తెలుగు సినిమా చరిత్రలో ఒక రేర్ రికార్డ్. మరి ఈ ముగ్గురు బుల్లోళ్ళలో మీకు బాగా నచ్చిన బుల్లోడెవరు? బాలయ్య బంగారు బుల్లోడా, నాగ్ గరానా బుల్లోడా, లేక వెంకీ సరదా బుల్లోడా? కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.